హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. మరొక వీడియోతో వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? టైటిల్ చూస్తే మీకే తెలిసిపోయి ఉంటుంది, తమిళ చూసినా తెలిసిపోయి ఉంటుంది. ఏంటి అంటే గనక ఒకరోజు నా ఇంటి వంట అనే వీడియోతో వచ్చేసానండి. అసలు ఒకరోజు నా ఇంటి వంట అనే వీడియోతో వచ్చేసాను. ఏం మంట పెట్టారో ఏందో ఇంకా చూసేద్దామా? మన ఇంటి మంట ఏందో చూద్దాం పండి. ఇంకా మన కిచెన్ చూసారు కదా, ఎక్కడేవో అక్కడే పడేసి ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఈ కిచెన్లో అన్ని క్లీనింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఇంకా పొయ్యి మీద చూడండి, గిన్నెలు కనిపిస్తూ ఉన్నాయి, యువతలేమో ఖాళీ డబ్బా కనిపిస్తుంది. ఇదైతే కనుక నైట్ చేసిన చికెన్ పకోడీ కరెక్ట్గా 3 పీసెస్ అయితే మిగిలిపోయింది. ఇంకా అవతల ఉంది కదా చపాతీ చేసింది, అది కూడా కడిగేసుకుందాము. ఇంకా నానబెట్టేస్తానండి. ఇక్కడైతే ఫస్ట్ అది నానబెట్టేసి పొయ్యి అయితే క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ పొయ్యి క్లీన్ చేసుకున్న తర్వాత మంట అనేది పెట్టాలి. ఏం మంట పెడుతున్నానో చూద్దామా? చూసారు కదా, ఈ విధంగా పొయ్యి అనేది నీట్గా పేపర్తో క్లీన్ చేసేసుకుంటాను. ఇదండి ఈ మసాలా, గోబీ మసాలా. యాక్చువల్గా ఇది నేను చికెన్ మసాలా ఉంటుంది, అదైతే అయిపోయింది కాబట్టి గోబీ మసాలా అనేది ప్యాకెట్ చూపిస్తున్నాను. ఈ కంపెనీకి సంబంధించిన మసాలా పొడి చికెన్లో కలిపేసి పెట్టేసుకున్నానండి. ముందు రోజు అయితే కాస్త పకోడీ చేసేసుకున్నాను, ఇంకా కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 1 or 2 hours చక్కగా పట్టేస్తుంది ముక్కలకి. నేనైతే కనుక అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నైట్ పెట్టేసుకున్నాను. మార్నింగ్ మళ్ళీ తీసి బయట పెట్టేసానండి. ఒక 2 hours అయితే బయట పెట్టాలి ఎప్పుడైనా కుక్ చేసే ముందు. ఇక్కడైతే శనగగుండ్లు అండి. ఈ శనగగుండ్లు చట్నీ మా ఆయనకైతే చాలా బాగా ఇష్టం అండి. నేను చేసిన చట్నీ అయితే కనుక ప్రత్యేకంగా ఉత్తది స్పూన్తో తినేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూశారు కదా. ఈ శనగగుండ్లు అయితే కొంతమంది పల్లీలు అంటారు, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మీరు ఏం పేరుతో పిలుస్తారు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. శనగిత్తనాలు అంటాము, శనక్కాయలు అంటాము. కాయలు కాదండి, ఇవి ఇత్తనాలే. ఇంకా ఇవైతే నాటు ఇవి చూసారు కదా. చక్కగా ప్యాకెట్ అనేది పోసేసుకుందాం. ఇది వచ్చేసి ఒక ప్యాకెట్ అండి. ప్యాకెట్ వచ్చేసి €6.50 పడింది. €1 వచ్చేసి ₹90. అయితే ఈ ప్యాకెట్ ఎంత మన ఇండియా రూపీస్లో ఎంత పడింది అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇదైతే 1 kg ప్యాకెట్ €6.50 పడింది. €1 రేటు ₹90. నేను ముందే చెప్పేశాను కదా. ఇంకా ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ చూపించాను ఏంటి అనేది కూడా చెప్పేసేయండి. ఇక్కడైతే రైస్ అండి, నైట్ రైస్ చేశాను కదా, అది మిగిలిపోయింది. ఇంక ఈ పూటకు మాకు అది మధ్యాహ్నానికి సరిపోతుంది. ఇప్పుడైతే కనుక ఇక్కడ నెక్స్ట్ ఏముంది ఇక్కడ గెస్ చేశారా? కందిపప్పు అండి. నిన్న చేసిన కందిపప్పు ఉంది, పప్పు ఉంది. పప్పు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను. కొంచెం పప్పుతోనే సాంబార్ పెట్టేస్తాను. ఎందుకంటే మా అబ్బాయికి దోశ ఉంటే సాంబార్ ఇష్టం కాబట్టి. ఇంకా మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది, దోశ అండి ఇవాళ టిఫిన్. అయితే సాంబార్లోకి చింతపండు అనేది తీసుకున్నాను. ఈ చింతపండు అనేది ఎప్పుడైనా కడిగేసి వేసుకోండి. కడగటం వల్ల ఏంటంటే దాంట్లో ఇసుక ఉంటుంది, సన్నది, అది అనేది పోతుంది. కాబట్టి 1-2 సార్లు లైట్గా జాడిచ్చేసి ఆ నీళ్లు పారబోసి ఇంకా ఫ్రెష్ నీళ్లు పెట్టేసుకుని ఓవెన్లో పెట్టేసుకుంటాను. నేను చింతపండు ఎప్పుడైనా సరే ఓవెన్లో పెట్టుకున్న తర్వాతే రసం తీస్తానండి. లేదు అంటే పొయ్యి మీద గోరువెచ్చటి నీళ్ళల్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇంకో గిన్నె తీసుకున్నాను. ఇదేంటంటే చట్నీకి చిన్న చాలండి, ఎక్కువ చింతపండు అయితే వేయకండి. నేను చేసే పచ్చడి అని చెప్పాను కదా, నేను ఎలా చేస్తాను ఏంటి చూసేద్దరు. కానీ అందుకే ఎక్కువ చింతపండు వేయకుండా కొంచెం చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. మాకు పైపు నుంచే వేడి నీళ్ళు వస్తాయి కాబట్టి నేను వేడి నీళ్ళ వైపు తిప్పేసి కొంచెం నీళ్లు పోసేసి ఓవెన్లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ నీళ్లు పోసేసి చక్కగా ఇక్కడ నానపెట్టేసుకుంటాను. అది చట్నీకి. ఇదైతే కనుక మనం సాంబార్కి అండి. సాంబార్కి కూడా నేను ఎక్కువ వెజిటబుల్స్ వేయటంలో, ఎందుకంటే దోశలో కన్నాను కదా, ఓన్లీ కొంచెం వెజిటబుల్స్తోనే చేసేస్తాను. ఇప్పుడైతే కనుక ఈ పప్పు అయితే మిక్సీ వేస్తున్నానండి. ఎందుకు అంటే కనుక మనకుంది కొంచెం పప్పే, చిక్కదనం రావాలి కాబట్టి మనం మళ్ళీ పప్పు వండుకోవటం ఎందుకు, మనం పెట్టుకునే కొంచెం సాంబార్కి మళ్ళీ పప్పు వండుకోవాలి ఒక్క పూటకే. కాబట్టి చక్కగా నేను అది మిక్సీ వేసుకుంటాను. ఇక్కడైతే 3 ఉల్లిపాయలు, 1 టమోటా, 4 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. వీటితోనే సింపుల్గా చేసేసుకుంటున్నాను సాంబారు. ఈ ఉల్లిపాయలు అనేది రౌండ్గా ముక్కలు కట్ చేసుకున్నాను. చూసారు కదా, టమోటా పొడవు కట్ చేసుకున్నాను, పచ్చిమిరకాయ కూడా పొడవు కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత చక్కగా ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకున్నాను. ఇది సాంబార్కి అండి. కాబట్టి సాంబార్కి ఏంటంటే బాగా మరగపెట్టేసుకుంటానండి. నేను ఇప్పుడు పెట్టే సాంబార్ మినిమం సగానికి
వచ్చేదాకా మరిగించుకుంటాను. కాబట్టి కొంచెం పలసగా అనిపిస్తుంది. చిక్కబడే మనం సగాన్ని మరిగించుకుంటాం కాబట్టి చిక్కదనం అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే ఆయిల్ వేడైన తర్వాత ఏమి అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా, కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఇంకా పోపు మళ్ళీ తర్వాత వేస్తాను. ఇప్పుడైతే గనక కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఆ జీలకర్రలో మనకి నూనెలో వేగేసి సాంబార్లో మరిగితే చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. మొత్తం అసలు రెసిపీస్ ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది కూడా రాసేసేయండి వీడియో చివరి వరకు చూసి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక, ఈ సాంబార్ ఇది మరిగేటప్పటికి ఇంకొక రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను. మీరందరూ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి, గట్టిగా కొట్టండి, నాకు వినిపించి మంచి మంచి వీడియోస్ చేయాలి. ఇంకా బెల్ ఐకాన్ అండి, ప్రేమతో నాకు ముద్దులాగా బెల్ ఐకాన్ కొట్టేసేయండి. ఇంకెందుకు లేట్, ఇంకా ప్రేమతో లైక్ కొట్టేసేయండి. చాలామంది లైక్ కొట్టలేదు కాబట్టి లైక్ అనేది కొట్టేసేయండి. ఇక్కడైతే కనుక కొంచెం ఉప్పు, కళ్ళుప్పు వేస్తానండి. నేను ఎప్పుడైనా సరే ఇట్లాంటి పులుసు కూరలకి కళ్ళుప్పే వేస్తాను. కొంచెం పసుపు వేస్తున్నాను. కళ్ళుప్పు పసుపు వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు ఉంది కదా, మనం ఓవెన్లో పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ ఓవెన్లో చింతపండు రసం తీసి ఈ సాంబార్లో పోసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఎక్కువగానే పోసుకుంటానండి. నేను బాగా ఉడికేసి సగం వరకు మరిగిస్తానని చెప్తున్నా కదా, గిన్నె నిండా పోసిన సగం వరకు మరిగించుకుంటాను. ఈ విధంగా అయితే పోసుకుంటూ ఉన్నా. ఇంకొకటి ఏంటి అంటే కనుక, ఈలో పప్పు మనం మిక్సీ కూడా వేసేసుకోవాలండి. ఎందుకంటే మనం చేసే పప్పు మిక్సీ వేసుకుంటే ఏంటంటే మనకి తొనకలుగా రాకుండా ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ మిక్సీ వేసి ఇప్పుడు ఆ నీళ్ళన్నీ పోసేసాను కదా, కొంచెం పప్పు అయితే మిక్సీ వేసేసాను. మిక్సీ వేసి అడుగును ఉంటుంది కదా, మనం ఇప్పుడే కదా ఈ నీళ్లు పోసింది, ఒక గంటతో చక్కగా మిక్సీ జార్లో పోసేసి మొత్తం కలిపేసి పోసేసుకుంటే సరిపోయింది. పప్పు అంతా నీట్గా వచ్చేస్తుంది. ఇంక ఇదైతే దీని పని ఇది చేసుకుంటూ పోతుందండి, మరిగించుకుంటా. ఇంకా మీ అందరికి ఇంకోటి ఏంటంటే, మీరు నా పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణి కే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. ఫేస్బుక్ ఐడి ఉంది, విజయరాణి కే అని ఉంది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, ఇండియన్ అమ్మ విజయరాణి ఉంది. ఎక్కడైనా సరే మెసేజే చేయండి. రిక్వెస్ట్ అండి, ఇది మటుకు కాల్ అయితే చేయకండి. కాల్ చేసిన వాళ్ళదైతే కనుక నేను బ్లాక్ చేస్తున్నాను. ఒకవేళ కాల్ చేయాలి అంటే కనుక నాకు ముందే మెసేజ్ పెట్టండి, నేను మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను అని మెసేజ్ పెడితే ఓకే అని పెడితే మీరు చేయండి. మెసేజ్కి అయితే నేను రిప్లై ఇస్తాను. అదే కాల్ చేస్తే కనుక నేను వాళ్ళని బ్లాక్ చేస్తాను. ఇది ఒక్కడ గుర్తుంచుకోండి. ఇంకా చట్నీ అన్న కదా, మా ఆయనకి ఇష్టమైన పచ్చడి అండి. ఇదైతే చక్క స్పూన్తోనే తినేస్తూ ఉంటారు, అంత ఇష్టం మా ఇంట్లో. అయితే ఈ చట్నీ రైస్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ హ్యాపీగా చేసుకుంటాం. మా అందరికీ నచ్చిన పచ్చడి మీతో కూడా మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల మనం నీట్గా మిక్సీ జార్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. అంట్లన్నీ కడిగేస్తున్నానండి మధ్య మధ్యలో. ఇప్పుడైతే శనగగుండ్లు చక్కగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో అయితే శనగగుండ్లు కొంచెం టైం అయితే పడుతుంది, ఓపిక్గా ఫ్రై చేసేసుకోండి. హైలో పెట్టేసి గబగబా వేయించుకున్నారంటే కనుక ఒక రకమైన టేస్ట్ అనేది ఉంటుంది. పచ్చడి లోపల పైన ఎగుతూ ఉంటుంది, లోపల అయితే వేగదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టే శనగగుండ్లు వేపుకోండి. ఇంకొకటి అయితే ఇక్కడ నేను పైన పొట్టు ఉంది కదా, పొట్టు అస్సలు తీయనండి. పొట్టు తీయకుండా పొట్టుతోనే నేనైతే ఈ పచ్చడి చేస్తాను. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే పొట్టు తీయండి. ఇంకోటి ఏంటంటే మనకు పొట్టులోనే ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి నేను వేటికి పొట్టు అయితే తీయనండి. వీలున్నంత వరకు పొట్టుతోనే చేస్తాను. కాబట్టి ఇలా పొట్టు ఉంచుకొని బాగా స్లోగా పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. కాస్త టైం అయితే పడుతుంది. ఈలోపు మనకు వేడి నీళ్ళల్లో చింతపండు కూడా నానిపోయి ఉంటుంది. ఇంకా మీకైతే కనుక ఇక్కడ చాలామంది పచ్చిమిరపకాయలతో చేస్తారు పచ్చడి. నేనైతే అస్సలు శనగగుండ్లు పచ్చడికి పచ్చిమిరపకాయ అంటూ వాడనండి, ఓన్లీ ఎండుమిరపకాయలతోనే చేస్తాను. ఇవి అయితే కనుక శనగగుండ్లు బాగా వేగినాకే మీరు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు శనగగుండ్లు వేడికి మన గిన్నె వేడికి హ్యాపీగా వేగిపోతాయి. కాబట్టి మీరైతే కనుక ఇక్కడ కొంచెం ఇట్లా వేసిన తర్వాత
ఎండుమిరపకాయలు వేయించుకోండి. వేపి మనం కొంచెం వేయించుకున్న పొయ్యి కట్టేసి చల్లార్చుకున్నాక మిక్సీ వేసుకోండి. నేనైతే చెప్పాను కదా పొట్టుతోనే చేసి, అదే మీరు పొట్టు లేకుండా చేయాలి అంటే గనక శనగగుండ్లు వేపారు కదా, అవి ఒక గిన్నెకి వేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కానీ అలా పెట్టేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు సపరేట్గా వేపుకోండి. అలా వేపటం వల్ల ఏంటంటే మనకి పొట్టు తీయటానికి ఈజీగా ఉంటుంది. నేనైతే పొట్టు ఎప్పుడు తీయనండి వీటికైతే కనుక. అందుకని చెప్పి ఇప్పుడు నాకు సాంబార్ అనేది మరుగుతూ ఉన్నాయి, ఇంకా బాగా మరగాలి, కాస్త టైం అయితే పడుతుంది. ఇక్కడ ఇంకొక గిన్నె అయితే తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది గెస్ చేసేసి తొందరగా కామెంట్ చేసేసేయండి. నేను ఈ గిన్నెలో ఏమేమి వేస్తాను అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మన ఓల్డ్ వీడియో చూసుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది. నేను గ్లాస్ నీళ్ళు అయితే పోసేసాను. ఇంకా నెక్స్ట్ ఏం వేస్తాను ఏంటి అని చూసేసేయండి. అటుపక్క సాంబార్ మరుగుతున్నాయి, ఇటేమో శనగగుండ్లు ఇట్లా సిమ్లో పెట్టేసి వేయించుకున్నా కట్టేశాను కదా. కట్టేయగానే మీరు ఎమ్మటైతే మీరు తిప్పకుండా వదిలేయకుండా అప్పుడప్పుడు కదిలిస్తూ ఉంటే కనుక మనకు అడుగు అంటకుండా అడుగు మాడకుండా ఉంటాయి. పొయ్యి కట్టేసినా కూడా గిన్నె వేడనేది ఉంటుంది. ఇక్కడ చిన్న గిన్నెలో అయితే కనుక కొంచెం అల్లం దంచేసాను, 2 యాలక్కాయలు అయితే దంచేసానండి. 2 యాలక్కాయలు దంచిన దాంట్లోనే కొంచెం వాటర్ పోసి వేసేసాను. ఇదైతే నేను ఎక్కువ అల్లము యాలక్కాయలే వేసాను. ఇంకా మిగిలినవి కూడా వేస్తాను. అందుకే మీరు గెస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే ఇప్పుడు పేరు చెప్పను, తర్వాత పొడి వేసేటప్పుడు పేరు చెప్తా. క్లూ కూడా ఇచ్చేసానండి. ఇవి కొంచెం మరగనిస్తాను. అల్లం టేస్ట్, యాలక్కాయ టేస్ట్ అనేది వాటర్లోకి రావాలి. కొంచెం మరిగిన తర్వాత టీ పొడి అండి, టీకి అండి ఇవి. టీ పొడి అయితే నేను ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వేస్తున్నా. ఇక్కడ ఇంకా చట్నీలోకి వచ్చేద్దాం. చట్నీలో ఏంటి, శనగగుండ్లు ఎండుమిరపకాయలు వేపుకున్నాం కదా, మిక్సీ జార్ తీసుకుని 2 చిన్నులపాయ రెమ్మలు వేయండి. చిన్నవి అయితే 2 వేయండి, పెద్దదైతే 1 వేయండి. అది టేస్ట్ అనేది మనకి చిన్నులపాయ టేస్ట్ తగలకుండా ఉండాలి. దీంట్లో అయితే ఇక్కడ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర అనేది కాస్త ఎక్కువే వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ శనగగుండ్లు వేస్తున్నానండి. శనగగుండ్లు వేసిన తర్వాత ఉప్పు వేస్తాను. ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయిందండి. అది ఏం మిస్ అయింది అంటే కనుక ఇక్కడ నేను వాటర్ అనేది పోస్తాను. ఆ వాటర్ ఏంటి అంటే కనుక మనం చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, చింతపండు నానబెట్టిన నీళ్ళు వేస్తాను. చూశారు కదా, శనగగుండ్లు అనేది పొట్టుతోనే వేసానండి. ఇవి అయితే మాయమైపోతాయి, నేను తినేస్తాను. ఇప్పుడైతే కనుక ఒక క్లిప్పింగ్ మిస్ అయిందని చెప్పా కదా, ఆ క్లిప్పింగ్ ఏనండి. శనగగుండ్లు నీళ్ళు మనం చింతపండు నీళ్ళు అనేది పోసిన తర్వాత చక్కగా మిక్సీ వేసేసుకోండి. ఇంక మనం దాంట్లో ఇప్పుడైతే ఉప్పు వేసాము, ఏమేమి వేసాము అనేది ఒకసారి చూస్తే శనగగుండ్లు, ఎండుమిరపకాయలు, ఉప్పు, కొంచెం జీలకర్ర వేసాను, శనగగుండ్లు నీళ్లు పోసాను. అవి పోసిన తర్వాత మిక్సీ వేసి కొంచెం వాటర్ కూడా పోసి మిక్సీ వేసుకున్నానండి. ఈ విధంగా ఇప్పుడైతే మిక్సీ వేసుకున్నాక ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కారం సరిపోయిందంటే ఓకే, ఒకవేళ సరిపోలేదు అంటే కనుక నేను ఇక్కడ ఒక ఎండుమిరపకాయ చిన్న ముక్కలు చేసి వేస్తాను. ఒకవేళ కారం సరిపోయింది అంటే మీరు ఇక్కడ ఎండుమిరపకాయ వేసుకోకండి తాలింపులో. ఫస్ట్ అయితే కనుక తాలింపు సాంబార్కి వేస్తున్నానండి. సాంబార్కి మీరు అయితే కనుక ఒకవేళ మీ ఇంట్లో అందరు నెయ్యి తింటారు అనుకున్నప్పుడు నెయ్యి నూనె 2 కలిపి వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే అందరం నెయ్యి తినం కాబట్టి ఉత్త నూనెతోనే సాంబార్ పోపు అనేది వేస్తున్నాను. సాంబార్ పోపు వేసినాక ఇంకా బాగా మరిగించేసుకుంటా. ఇక్కడైతే సాంబార్ పొడి వేస్తున్నాను. కొంచెం సాంబార్ పొడి ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. 2 స్పూన్స్ వేసిన తర్వాత నేను తాలింపు ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత తాలింపు కూడా వేసేసుకోవాలి. ఇంకా ఈ తాలింపుకి నేను ఏమి వేయనండి, ఎందుకంటే మినపప్పు, పచ్చెనపప్పు ఇవేమి వేయను. ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు నూనె కాగింది, ఆవాలు జీలకర్ర వేసాను. ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయింది. ఇప్పుడు కొంచెం ఇంగువ అనేది వేస్తున్నాను. ఇంకా దాంట్లో 3తోనే పోపు అనేది పెడతాను. ఇక్కడ మీరు ఉంటే కనుక చక్కగా కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేయటం లేదు. ఇప్పుడు ఇది చక్కగా వేగిన తర్వాత దీంట్లో వేసేసుకోండి. మళ్ళీ దాంట్లోనే మనకి చట్నీకి పోపు అనేది పెట్టేస్తాను. ఇప్పుడు ఎమ్మటే మూత పెట్టేసుకోండి. సాంబార్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి మనం సగం అయిందాక మరిగిద్దాము. ఇంకా మరిగిన తర్వాత హ్యాపీగా దోశతో మేము ఈ సాంబార్ ఎంజాయ్ చేస్తాం. రైస్లో కూడా చాలా బాగుంటుంది, ఇడ్లీకి కూడా బాగుంటుందండి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అనేది మరిగించుకుంటాను. మీరు కావాలంటే పోపు స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు. నేను పోపు ఓన్లీ జీలకర్ర వేసాను, ఇక్కడ కూడా వేసానండి. ఇప్పుడైతే మళ్ళీ నూనె వేసుకున్నాక ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు ఆ 3 వేసుకుంటానండి. ఇక్కడైతే కనుక ఈ ఎండుమిరపకాయ కూడా 1 ముక్కలు చేసేసుకుంటాను. నాకు దీంట్లో వేసిన ఎండుమిరపకాయ అంటే చాలా ఇష్టం అండి. మీలో తాలింపులో వేసిన ఎండుమిరపకాయ ఎంతమందికి ఇష్టమో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి.
ఇక్కడైతే కొంచెం ఇంగువ వేసాను. ఇంగువ కూడా కొంచెం వేగిన తర్వాత మనకు చక్కగా పచ్చెనపప్పు, మినపప్పు అవన్నీ వేగిన తర్వాత ఇంక ఎండుమిరపకాయ అనేది చిన్న ముక్కలు చేసేసి ఒక మిరపకాయ వేసుకున్నాను. ఎందుకంటే నాకెందుకో చట్నీలో కొంచెం కారం తక్కువ అనిపించింది కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. ఇటు పక్కనే టీ మరుగుతూ ఉన్నాయి, డికాషన్ మరుగుతున్నాయి. నేను ఎక్కువ అల్లము, యాలక్కాయతోనే ఈ టీ అనేది పెట్టుకుంటున్నాను. ఇంకా టీ పొడి అనేది తక్కువ వేసుకున్నానండి. నేను ఇందాక చూపించాను కదా, దాంట్లో అర స్పూన్ వేసాను. అర స్పూన్ అంటే మనకి కనీసం నేను 3 టైమ్స్ అయితే తాగుతాను. ఇప్పుడైతే మనకి చట్నీ ఫస్ట్ వేసేసినాక కొంచెం మిక్సీ జార్ కడిగేసుకొని మిగిలింది వేసేసుకోండి. పోపు వేగిన తర్వాత పొయ్యి కట్టేసినాకే మన చట్నీ అనేది పోపులో వేసుకోవాలి. ఇంకా పోపు వేగగానే ఆరిపోయే పని లేదు, వేడి దాని మీద అయినా వేసేయచ్చు. పొయ్యి కట్టేసి ఈ విధంగా చక్కగా వేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. చూసారు కదా, నేను అక్కడక్కడ చూపిస్తున్నాను ఎండుమిరపకాయలండి, అవి చాలా బాగుంటాయి దీంట్లో తింటే. ఇంకా అయితే నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకుంటాను. చికెన్ పకోడీ కూడా చేసేసుకుంటాను. ఇవాళ మా ఫుడ్ ఏంటి అంటే దోశ, చికెన్ పకోడీ ఇవ్వండి. చక్కగా నూనె కూడా నైట్ నూనె ఉంది కదా, ఇది వేడి చేసేసి ఆ చికెన్ పకోడీ చేసేసుకుంటాను. ఈ లోపల టీ కూడా మరుగుతుంటే టీలో మనం ఇప్పుడే కొంచెం పాలు అనేది పోసేసుకుంటాను. ఇంకా టీ కాగేటప్పుడు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో మొత్తం మీద ఎన్ని రెసిపీస్ వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఈ చికెన్ అనేది హ్యాపీగా పకోడీ చేసేసుకుంటాను. ఆ పకోడీ వీడియో అయితే నేను మెన్షన్ చేయటం లేదు. చక్కగా టిఫిన్ అండి ఈరోజు. మా ఇంటి టిఫిన్ అనే వీడియోతోనే కదా మీ ముందుకు వచ్చింది. మన ఇంటి వంట అంటే ఇక్కడైతే షుగర్ వేస్తున్నాను. షుగర్ ఇష్టం లేని వాళ్ళైతే ఇది ఆపేసి చక్కగా పాలు పోసేసి కాగిన తర్వాత వడకట్టేసుకొని హ్యాపీగా తాగేసేయచ్చు. ఇవి చక్కగా దోశ తిన్నాక వేడిగా ఎట్లాంటి ఒకటి పడితే ఇంకా చెప్పే పనే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మాకైతే పాలు ఆవు పాలతోనేనండి. నేనైతే పాలు కొలత అయితే వేయను, మనకి తెలుస్తుంది కాబట్టి దాన్ని చూసి వేసుకుంటాను. ఇవి బాగా మరిగించుకొని తర్వాత వడగట్టేసుకుని ఆ వడగట్టుకున్న తర్వాత టీ పొడి అయితే పారబోయకండి. టీ పొడి కాసేపు చల్లార్చి ఇంకొంచెం నీళ్ళు పోసేసి మొక్కలో పోసేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మొక్కలకు కూడా మంచి బాగా పెరుగుతాయండి మొక్కలు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇక్కడైతే నేను అట్టపిండి తీసుకుంటున్నాను. అట్టపిండి నిన్న పొద్దున వేసిన అట్టపిండి ఈరోజు ఉదయానికి మాకు ఈ విధంగా పులిసిందండి. దీంట్లో అయితే చూసారు కదా గట్టిగా అయింది. ఇప్పుడు దీంట్లో అయితే నేను కొంచెం ఉప్పు వేసేసి వాటర్ పోసి కలిపేసుకొని దోశలు వేసుకుంటాను. దోశలు అయితే కనుక ఇక్కడ మెన్షన్ చేయటం లేదు. ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి. మీకు దోశల వీడియో ఎందుకండి, ఇంకా మన దోశలు నార్మల్గా అందరూ పోసినట్టే పోస్తాను కదా. చట్నీ ఒకటి దీంట్లో స్పెషల్ అండి. కాబట్టి చట్నీ మీలో ఎవరైనా సరే ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. మాకు ఇష్టమైన పచ్చడి మీకు కూడా ఇష్టమవుతుందా? ఇది వేడివేడి అన్నంలో కూడా సూపర్ ఉంటుందండి. ప్లస్ దోసకాయ పచ్చిముక్కలు కూడా ఆ చట్నీలో కలిపేసుకొని తాలింపు వేసుకోండి. ఇంకా చెప్పే పని లేదు, దోసకాయ పచ్చిముక్కల పచ్చడి చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా సరే అది కూడా ఒక వీడియో చేసి మీకు చూపిస్తానండి. అది మా అమ్మ అయితే సూపర్ చేస్తున్నారు. నాకైతే ఇంకొత్త పచ్చడే నేను రోటి దగ్గర కూర్చొని తినేస్తాను. ఇక్కడైతే మనకు అంత పెద్ద రోడ్డు లేదు కాబట్టి చిన్న రోట్లో మనం ఆ పచ్చడి నూరలేం కదా. ఇండియాలో ఉంటే చక్కగా రోటి దగ్గర కూర్చొని ఆ పచ్చడి తినేస్తాను. ఇక్కడ నేను చెప్పాను కదా, టీ వడగట్టేసుకున్నాను. చక్కగా గ్లాసులో పోసుకొని నేను టీ ఎంజాయ్ చేస్తాను. ఈలోపు నాకు టీ అనేది పక్కన ప్లేట్లో పడింది. ఆ ప్లేట్ తీసేసి వేరే ప్లేట్ పెట్టేసుకుందాం. చూసారు కదా, ఏమంటే ఆ ప్లేట్ చేంజ్ చేస్తున్నాను. ఇంకా మీ అందరికీ మన వీడియోస్ నచ్చినాయా? ఈ విధంగా చట్నీ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. మా అందరికీ నచ్చిన పచ్చడి మీకు కూడా నచ్చిద్ది అని అయితే అనుకుంటున్నాను. దోశ రేక్ అయితే కనుక మనం ఆల్రెడీ ఒక వీడియోలో క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే వేడి అయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ క్లీన్ చేసుకొని హ్యాపీగా దోశ అనేది చక్కగా దోశ అనేది పోసేసుకుంటా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాన్ని అవుతాయి. హ్యాపీగా ఉండండి. బై బై. థ్యాంక్ యూ. టేక్ కేర్. ఎంజాయ్.